పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బీ లాస్ట్. దేవునికి మొదటి సమయం ఇచ్చినవాడు జీవితంలో ఏమి పోగొట్టుకోడు. ఒకవేళ పోగొట్టుకున్నా అవి రెండంతలుగా తిరిగి పొందుకుంటాడు. ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఫినిషింగ్ అంటాడు భక్తుడు. ఒక అద్భుతమైన ప్రారంభం ఒక గొప్ప ముగింపుకి నాంది పలికిద్ది అంటాడు. మీలో చాలామంది ఏం చేస్తారు తెలుసా? లేవగానే మొబైల్ దర్శనం చేసుకుంటారు. కొంతమంది లేవగానే న్యూస్ చూస్తారు. కొంతమంది లేవగానే పిల్లల ముఖాలు చూస్తారు, భార్య ముఖం చూస్తారు. అంటే ఏదో ఒక ముఖ దర్శనం చేసుకుంటారు లేవగానే. గుర్తుపెట్టుకోండి, దావీదు రాజు అయితే ఏం చేసేవాడో తెలుసా? దేవుని ముఖ దర్శనము చేసుకొని తన పని ప్రారంభించేవాడు. తర్వాత ఆ పని జయోత్సాహంతో ముగించబడేది. నీ పని జయోత్సాహముతో ముగించబడాలి, దిగ్విజయముగా నీవు విజయం పొందుకోవాలి అంటే నీ పని ప్రారంభంలో దేవునికి ప్రార్థించటం ఎంత ముఖ్యమో, ఉదయకాలమున ఆ పనిని గురించి దేవుని ముఖ దర్శనం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. కొంతమంది ప్రబుద్ధులు ఏం చెప్తారంటే, అరచేతుల్లో చూసుకోండి, వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూడమాకండి, మీ అరచేతుల్లో గీతలు ఉంటాయి కదా, ఆ గీతలు మీ తల గీతలను మార్చేస్తాయని. పిచ్చోళ్ళకు తెలియదు ఈ గీతలు జస్ట్ ఫోల్డింగ్ కోసం దేవుడు ఇచ్చాడని. అంతేగాని మీ తలరాతను మారుస్తుందని దయచేసి అపోహపడద్దు. ఈ గీతల వల్ల ఏ గీత మారదు, ఎవడి తలరాత కూడా మారదు. కాబట్టి దయచేసి లేవగానే మీ అరచేతులు కూడా చూసుకో. లేవగానే ఆయన ముఖ దర్శనము చేసుకుంటే చాలు. ఆ దినములో ఒకవేళ నువ్వు తుట్టుపాటు పడిపోయినా నా ప్రభువు లేవనెత్తాడు. కింగ్ ఫెడ్రిక్ అనే రాజు దేవుని యందు బహు భయభక్తులు కలిగిన రాజు. ఆయన ఆత్మీయ జీవితం ప్రారంభంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటయ్యా అంటే, నా దినము దేవునితో ప్రారంభించకుండా నేను ఏ పని చేయను. మొదటి గంట, మొదటి గడియ నేను దేవునితో ప్రారంభించిన తర్వాతనే, దేవునితో గడిపిన తర్వాతనే నేను మిగతా పనులు చేస్తానని తీర్మానం తీసుకున్నాడు. ఆయన అన్నట్లుగా ప్రతి ఉదయం లేవగానే దేవుడి ముఖ దర్శనం చేసుకునేవాడు, వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివేవాడు. ప్రార్థన చేయటం అంటే దేవునితో నువ్వు మాట్లాడటం, వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడటం. అలా ఆయన ప్రార్థన చేసేవాడు, వాక్యము చదివేవాడు. ఒకరోజు బాగా అలసిపోయాడు, పరిపాలన భారం ఎక్కువ అయిపోయింది. అందుచేత ఆ ముందు రోజు రాత్రి లేట్గా నిద్రపోయాడు, బాగా నిద్ర పట్టేసింది. ఆ రోజు లేటుగా లేచాడు. ఈలోపు ఆయన సభ ప్రారంభమైంది. ప్రజలందరూ ఆయన ఇచ్చే తీర్పు కోసం, లేదా ఆయన చెప్పే మాటల కోసం, లేదా ఆయన చేసే శాసనాల కోసం చాలామంది ప్రజలు తండోపతండాలుగా రాజుగారి ముఖ దర్శనం కోసం వచ్చారు. రాజుగారు లేవటం అప్పటికే లేట్ అయిపోయింది. హడావుడిగా లేచి రెడీ అయ్యాడు. ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం ఈ హడావుడిలో మర్చిపోయి సరాసరిగా వెళ్ళి సభలో కూర్చున్నాడు. ఈలోగా సేవకులు వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆయన ముందు పెట్టారు. ఆయన ఆ బ్రేక్ఫాస్ట్ తినే లోపు ఆయన గుర్తొచ్చింది ఏంటో తెలుసా? అరే, ప్రజలు నా ముఖ దర్శనం చేసుకునే ముందు దేవుని యొక్క స్వరూప దర్శనము నేను ఈరోజు చేసుకోలేదే, ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పి అక్కడ ఆ టిఫిన్ ఉన్న పలాన చేత్తో పట్టుకుంది కూడా అక్కడ పెట్టేసి చేయగడుక్కొని బరాబరుగా సరాసరి ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, రోజు 1 గంట ముందే లేచి నీ సన్నిధిలో నా మొదటి గడియ నీకు ఇచ్చి ప్రార్థన చేసేవాడిని, కొన్ని నిమిషాలు వాక్యం కూడా చదివి నీ మాటలు వినేవాడిని, ఆదరించబడేవాడిని. ఇలా నీ ముఖదర్శనముతో నేను నా దినం ప్రారంభించేవాడినయ్యా. ఈరోజు నేను ఆ పని చేయలేకపోయాను, పని భారం ఒత్తిడి వల్ల నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని తిరిగి మళ్ళీ రాజమందిరానికి వెళ్ళి
అక్కడ సింహాసనం మీద కూర్చొని మళ్ళీ టిఫిన్ తెప్పించుకొని తిందామని చూశాడు. తిందామని చేయబెట్టే లోపు అల్పాహారంలో బొద్దింక కనిపించింది. సేవకులను పిలిచి, ఈ ఆహారాన్ని తీసేయండి, ఇంట్లో బొద్దింక తీసుకొని వచ్చానేంట్రా అని చెప్పేసి సేవకులను గద్దించాడు. గద్దించి ఈ ఆహారాన్ని పడేయమని చెప్పాడు. ఈలోపు అక్కడున్న మంత్రి గారు అన్నాడు, అయ్యా ఇది ఎంతో ఖర్చుతో తయారు చేసింది కాబట్టి పడేయటం ఎందుకయ్యా, ఇక్కడ మన కుక్క ఉంది కదా, కుక్కగా పెడదాం, చక్కగా ఇదని తింటది కదా అని అన్నాడట. అనగానే రాజుగారు ఆజ్ఞించాడు, ఈ ఆహారాన్ని మన కుక్కగా పెట్టండి అని. కుక్క ఆ ఆహారాన్ని లేదా అల్పాహారాన్ని తింటూనే నురగలు కక్కుకుంటూ చనిపోయిందట. ఏం జరిగిందంటే, రాజు మీద కుట్ర పన్ని శత్రువులు కొంతమంది ఆయన సేవకులకు లంచం ఇచ్చి రాజుగారిని చంపటానికి, టిఫిన్లో విషం పెట్టి చంపటానికి కొంతమంది ఆయన దగ్గర సేవకులు లంచం తీసుకున్నారట. అల్పాహారంలో విషం పెట్టి ఆయనను చంపాలని చూశారట. బొద్దింక ద్వారా దేవుడు రాజుగారిని రక్షించాడు. ఎస్, ఒకవేళ ఆయన చూసుకోకుండా ఆహారాన్ని, అల్పాహారాన్ని తిని ఉంటే ఆ కుక్క చచ్చినట్లుగానే ఫెడ్రిక్ రాజు కూడా నురుగులు గక్కుకుంటా చనిపోయేవాడు. వెంటనే తనకు గుర్తు రాగానే వెళ్ళిపోయి దేవుని ముఖ దర్శనం చేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, నీ దిన ప్రారంభం దేవునితో ప్రారంభిస్తే నీకు రాబోయే ఆపదలన్నిటి నుండి కూడా దేవుడిని రక్షిస్తాడు.